హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ సైకో హారర్ థ్రిల్లర్ కథను చూడబోతున్నాం. మనం కోరుకునే కోరికలు ఒక్కోసారి మన జీవితాల్ని ఎలా నరకంగా మారుస్తాయో చూపే కథ ఇది. సో, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కథ మొదట్లోనే మన హీరో బేర్ ఒక కాఫీ షాప్లో కనిపిస్తాడు. అక్కడ కౌంటర్ వెనుక ఉన్న ఒక అమ్మాయితో తన మనసులోని ప్రేమను ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఎంతో ఫీలింగ్తో డైలాగ్స్ చెప్తుంటాడు. కాని సరిగ్గా మాటలు రాక తడబడుతుంటాడు. అంతలోనే టేబుల్ అవతలి వైపు కూర్చున్న అతని బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ మధ్యలో దూరి, రేయ్ ఆపరా బాబు ఆపు, ఏంట్రా ఆ సోది, చూడ్డానికి చాలా దరిద్రంగా క్రేజీగా ఉంది అని తిడతాడు. అసలు విషయం ఏంటంటే, బేర్ ఆ కాఫీ షాప్ అమ్మాయిని ప్రేమించట్లేదు. తను ప్రాణంగా ప్రేమిస్తున్న నిక్కీ అనే అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో ఈ కాఫీ షాప్ అమ్మాయిని నిక్కీ అనుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడన్నమాట. అయితే ఆ కౌంటర్ అమ్మాయికి బేర్ ప్రపోజ్ చేసిన స్టైల్ బాగా నచ్చుతుంది. సో ఆమె, నువ్వు నిక్కీకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయి అని సలహా ఇస్తుంది. కాని ఇయాన్ దాన్ని రిజెక్ట్ చేస్తూ, నిక్కీ అలాంటి అమ్మాయి కాదు, నువ్వు వెళ్ళు అని ఆ కౌంటర్ అమ్మాయిని పంపించేస్తాడు. ఇయాన్ బేర్తో, రేయ్ అంత సీరియస్గా కాకుండా కొంచెం క్యాజువల్గా, ఫన్నీగా ట్రై చేయి, కావాలంటే ఆమెను ఫ్రీకీ నిక్కీ అని పిలువు అంటాడు. కాని బేర్ వెంటనే, నో, ఆమెకు ఆ పేరు అంటే అస్సలు నచ్చదు అంటాడు. సరే, ఈరోజు రాత్రి జరిగే ట్రివియా నైట్ గేమ్స్లో నిక్కీని కలవమని, ఆమెకు కూడా బేర్ అంటే ఇష్టమే అని ఇయాన్ నమ్మకంగా చెప్తాడు. దాంతో బేర్ ఫుల్ కాన్ఫిడెన్స్తో అక్కడి నుంచి బయలుదేరుతాడు. కాని ఆ కాన్ఫిడెన్స్ ఎంతో సేపు నిలవదు. బేర్ ఇంటికి వెళ్లేసరికి ఒక ఘోరమైన సంఘటన కనిపిస్తుంది. తను టేబుల్ మీద మర్చిపోయి పెట్టిన టాబ్లెట్స్ తిని అతని పెంపుడు పిల్లి చనిపోయి కింద పడి ఉంటుంది. అప్పటివరకు మంచి మూడ్లో ఉన్న బేర్ ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ పిల్లి బాడీని సైలెంట్గా క్లీన్ చేసి దాచేస్తాడు. ఇక ఆ సాయంత్రం నిక్కీ నుంచి బేర్కి ఫోన్ వస్తుంది. సారీ బేర్, ఈరోజు అంతా బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను. ఈరోజు ట్రివియా నైట్కి వస్తున్నావు కదా, నేను మరో 2 వారాల్లో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అని చెప్తుంది. బేర్ మొదట పిల్లి చనిపోయిన బాధలో రానంటాడు కాని నిక్కీ రిక్వెస్ట్ చేయడంతో సరే అంటాడు. ట్రివియా నైట్కి వెళ్లే దారిలో నిక్కీ కోసం బేర్ ఒక గిఫ్ట్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఒక నెక్లెస్ కొంటుండగా పక్కనే ఉన్న ఒక వింత బొమ్మ అతని కంటికి కనిపిస్తుంది. దాన్ని విష్ విల్లో అంటారు. బేర్ ఆ షాప్ కీపర్ని ఇదేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ సీరియస్గా, ఇది ఒక కలెక్టబుల్ బొమ్మ, దీన్ని కొని తీసుకెళ్లిన వాళ్లంతా తర్వాత చాలా ఘోరంగా పశ్చాత్తాపపడ్డారు అని హెచ్చరిస్తాడు. బేర్ నవ్వుతూ, అంటే వాళ్లు కోరుకున్న కోరికలు నిజమై వాటిని తట్టుకోలేక అలా అయి ఉంటారులే అని జోక్ చేస్తాడు. కాని ఆ షాప్ ఓనర్ మొహం అస్సలు నవ్వదు, చాలా సీరియస్గా చూస్తాడు. బేర్ దాన్ని లైట్ తీసుకుని ఆ విష్ విల్లోని కొనుక్కుని కార్లో పెట్టుకుంటాడు. పబ్లో ట్రివియా నైట్ జరుగుతుంది. ఇయాన్ బేర్ని, వెళ్ళు, నిక్కీకి నీ మనసులో మాట చెప్పేయ్ అని ఉసిగొల్పుతాడు. బేర్ అండ్ నిక్కీ ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ చాలా నార్మల్గా మాట్లాడుకుంటారు. కాని బేర్ ధైర్యం సరిపోక నిక్కీకి ఐ లవ్ యూ చెప్పలేకపోతాడు. రాత్రి అయ్యాక నిక్కీ చాలా అలసిపోవడంతో బేర్ ఆమెను కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. దారిలో నిక్కీ బేర్ పిల్లి చనిపోయినందుకు సింపతీ చెప్తుంది. అలాగే, నాకు ఈ ఊరు, ఈ జాబ్ బోర్ కొట్టేసింది, నా లైఫ్లో ఏదైనా గింజంత మార్పు కావాలి, ఈ విషయాలన్నీ నేను నీతో తప్ప ఎవరితోనూ పంచుకోలేను అని చెప్తుంది. బేర్ మాత్రం తన ఓన్ థాట్స్లో ఉండి ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోడు. నిక్కీ ఇంటిగేటు దగ్గరకు వచ్చాక క్యాజువల్గా ఒక మాట చెప్తుంది. బేర్, నాకు ఒక అబ్బాయంటే చాలా కాలంగా క్రష్ ఉంది, కాని ఆ విషయం ఎవరికీ తెలియదు అని లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఆ మాట వినగానే బేర్ గుండె ఆగినంత పనవుతుంది. అసూయ, టెన్షన్ పెరిగిపోయి నిక్కీని వెనక్కి పిలవడానికి ట్రై చేస్తాడు. మాటలు రాక కంగారులో ఇయాన్ చెప్పిన ఆ దరిద్రపు పేరును గట్టిగా అరుస్తాడు, ఫ్రీకీ నిక్కీ అని. అంతే, నిక్కీ అక్కడే ఆగిపోతుంది. కోపంతో వెనక్కి తిరిగి, నన్ను ఇంకెప్పుడు ఆ పేరుతో పిలవద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు, స్ట్రెయిట్గా బేర్ కళ్లలోకి చూస్తూ, అసలు నీకు నేను అంటే ఇష్టమా అని అడుగుతుంది. బేర్ నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రాదు. సైలెంట్గా ఉండిపోతాడు. దాంతో నిక్కీ విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. కార్లో ఒంటరిగా కూర్చున్న బేర్ తన చేతకానితనానికి
తనని తానే తిట్టుకుంటాడు. అంతలో అతని కళ్ళు పక్కనే ఉన్న ఆ విష్విల్లో బొమ్మ మీద పడతాయి. కోపంలో, ఫ్రస్ట్రేషన్లో ఆ బొమ్మను చేత్తో టప్మని విరగొట్టేసి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా నిక్కీ నన్ను ప్రేమించాలి అని కోరుకుంటాడు. కోరిక కోరగానే ఏమీ జరగనట్టు ఉంటుంది. కాని బేర్ తలెత్తి చూసేసరికి నిక్కీ తన ఇంటి ముందు స్టాచ్యూలాగా నిలబడి, కదలకుండా బేర్ వైపే చూస్తూ ఉంటుంది. ఆమె కళ్లలో ఏదో వింత భయంకరమైన లుక్ ఉంటుంది. ఆమె బేర్ దగ్గరకు వచ్చి, లోపలికి రా బేర్, డ్రింక్ చేస్తూ నీ పిల్లి గురించి మాట్లాడుకుందాం అంటుంది. బేర్కి కొంచెం తేడా కొడుతుంది. నువ్వు ఓకేనా నిక్కీ అని అడుగుతాడు. నిక్కీ మైండ్ ఒక్క క్షణం బ్లాంక్ అయి, నేను వింతగా ప్రవర్తిస్తున్నానా అన్నట్టు చూసి వెంటనే నార్మల్ అయిపోతుంది. సరే, నేను నీ ఇంటికే వచ్చేస్తాను అని బేర్ కార్ ఎక్కేస్తుంది. కార్లో నిక్కీ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది. మా నాన్న క్యాన్సర్తో చనిపోబోతున్నాడు బేర్, నేను ఒంటరిగా ఉండలేను అని ఏడుస్తుంది. బేర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. బెడ్రూంలో నిక్కీ బేర్కి చాలా దగ్గరవుతుంది. ఇద్దరు క్లోజ్ అవుతున్న టైంలో సడన్గా నిక్కీకి ఏదో పానిక్ ఎటాక్ వచ్చినట్టు భయపడి బేర్ని దూరంగా నెట్టేస్తుంది. దాంతో ఆ రాత్రికి కథ అక్కడితో ఆగిపోతుంది. ఆ అర్ధరాత్రి బేర్ నిద్రపట్టక కంప్యూటర్ ముందు కూర్చుని ఆ విష్విల్లో బొమ్మ గురించి గూగుల్లో వెతుకుతాడు. ఇంటర్నెట్లో సగం మంది ఇది నిజం, మంత్రశక్తులు ఉన్నాయి అంటారు, ఇంకొందరు ఇదంతా ఫేక్ అంటారు. దాంతో బేర్కి ఏం అర్థం కాక తల పట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బేర్ లేచి చూసేసరికి నిక్కీ బెడ్ మీద ఉండదు. కిచెన్లోకి వెళ్తే అక్కడ నిక్కీ కింద కూర్చుని చనిపోయిన బేర్ పిల్లి బాడీ చుట్టూ ఏదో చేతబడి చేస్తున్నట్టు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బేర్ భయపడి ఆమెను ఏమీ అడగడు. ఆ తర్వాత ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. బేర్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ని పక్కకు పిలిచి జరిగిందంతా చెప్తాడు. కాని ఆ విష్విల్లో బొమ్మ గురించి మాత్రం దాస్తాడు. ఇదంతా విన్న ఇయాన్, ఆమె ఏదో డ్రగ్స్ తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తోంది, తనని డాక్టర్కి చూపించు అని సలహా ఇస్తాడు. కాని ఆ రోజు ఆఫీస్ అయిపోయాక నిక్కీ బేర్తో కాకుండా ఇయాన్తో కలిసి కార్లో వెళ్ళిపోతుంది. బేర్ రాత్రి ఇయాన్కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. అంతలోనే బేర్ ఇంటి డోర్ బెల్ మోగుతుంది. చూస్తే అక్కడ నిక్కీ నిలబడి ఉంటుంది. ఆమె బేర్తో, సారీ బేర్, నిన్న నేను ఏదో డ్రగ్స్ వేసుకోవడం వల్ల అలా ప్రవర్తించాను. మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్లబోతూ మళ్ళీ, కాని నాకు తెలుసు నీకు నేను అంటే ఇష్టమని, నాకు కూడా నువ్వంటే చాలా కాలంగా ఇష్టం అని చెప్పి బేర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అక్కడినుంచి వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉంటారు. సినిమాలు, షికార్లు, లేట్ నైట్ చాటింగ్స్, బేర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. తను కోరుకున్నట్టే నిక్కీ తనతో ఉందని ఆనందపడతాడు. కాని ఒకరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు బేర్ క్యాజువల్గా, మీ నాన్న హెల్త్ ఎలా ఉంది నిక్కీ అని అడుగుతాడు. నిక్కీ ఆ మాటను లైట్ తీసుకుని టాపిక్ మారుస్తుంది. సరిగ్గా అదే టైంలో ఇయాన్ నుంచి బేర్కి ఫోన్ వస్తుంది. బేర్ ఫోన్ ఎత్తితే ఇయాన్ వాయిస్ చాలా భయంగా వినబడుతుంది. ఇయాన్ ఫోన్లో, రేయ్ బేర్, నిక్కీ చెప్పేవన్నీ అబద్ధాలురా, వాళ్ల నాన్నకి అసలు క్యాన్సరే లేదు. ఆయన రోజూ నార్మల్గా ఆఫీస్కి వెళ్తున్నాడు. అంతేకాదు, ఈ గొడవంతా మొదలవడానికి కొన్ని రోజుల ముందే నిక్కీ మన ఫ్రెండ్ సారాతో ఒక మాట చెప్పింది, తను నిన్ను కేవలం ఒక తమ్ముడిలా మాత్రమే చూస్తోందట. దానితో బేర్ షాకయి ఫోన్ పెట్టేసి టేబుల్ దగ్గరకు వస్తాడు. అప్పుడు నిక్కీ తన బ్యాగ్లోంచి వాళ్ల అమ్మగారికి సంబంధించిన ఒక విలువైన పాత వస్తువును తీసి బేర్కి గిఫ్ట్గా ఇస్తూ, ఐ లవ్ యు బేర్, ఈ ప్రపంచంలో నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది. బేర్ సీరియస్గా, మీ నాన్నకి నిజంగా క్యాన్సర్ ఉందా నిక్కీ అని అడుగుతాడు. అంతే, నిక్కీ ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఆమె పిచ్చిదానిలా నవ్వడం మొదలు పెడుతుంది. లేదు 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 అని రకరకాల బేస్ వాయిస్లతో నవ్వుతూనే ఉంటుంది. బేర్ ఆమెను కాంచేసి, మరి ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, అయితే ఏంటి ఇప్పుడు, అది అంత ముఖ్యమా అంటుంది. ఇద్దరి మధ్య ఏదో భయంకరమైన గోడ కట్టినట్టు అవుతుంది. మరుసటి రోజు ఉదయం బేర్ కళ్ళు తెరిచి చూస్తే నిక్కీ బెడ్ మీద లేదు. రూమ్ మూలలో మోకాళ్లపై తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. బేర్ దగ్గరకు వెళ్తే, నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు బేర్ అని గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ తర్వాత గోడ పట్టుకుని పాకుతూ ఒక సైకోలా బేర్ వైపు వస్తుంది. మళ్ళీ అంతలోనే సడన్గా వచ్చి బెడ్ మీద పడుకుని బేర్ బెడ్ మీద నుంచి లేవడానికి ట్రై చేసిన ప్రతిసారీ పిచ్చిగా అరుస్తుంది. ఇంకొక రోజు ఉదయం బేర్ అద్దంలో చూసుకుంటే అతని జుట్టు కొంచెం కత్తిరించి ఉంటుంది. నా జుట్టు కట్ చేశావా అని అడిగితే నిక్కీ చాలా వింతగా, పెద్దగా నవ్వుతూ, అవును, నాకు కల వచ్చింది. ఐ లవ్ యూ బేర్, నన్ను వదిలి వెళ్ళకు అంటుంది.
బేర్ భయంతో చచ్చిపోతూ, ప్లీజ్ నిక్కీ, ఇలాంటి వింత పనులు ఆపేయ్ అని ఆఫీస్కి వెళ్లడానికి డోర్ తీయబోతాడు. కాని డోర్ లోపలి వైపునుంచి గట్టిగా టేప్ వేసి అంటించి ఉంటుంది. ఇప్పుడు నిక్కీ డోర్ ఓపెన్ అవదని, సో తనతో పాటే ఇంట్లోనే ఉండమని బేర్తో అంటుంది. కాని బేర్ ఎలాగో డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. దానితో నిక్కీ ఆఫీస్లో బేర్ తల పట్టుకుని కూర్చుని ఉంటే వాళ్ల ఫ్రెండ్ సారా వచ్చి అతన్ని పలకరిస్తుంది. నిక్కీ నిన్ను తమ్ముడిలా చూసిందని ఇయాన్ చెప్పిన మాట నిజమే అని సారా కూడా కన్ఫర్మ్ చేస్తుంది. నిక్కీ ప్రవర్తన నాకేదో తేడాగా అనిపిస్తోంది బేర్, జాగ్రత్త అని చెప్తుంది. అంతలో సారా టేబుల్ మీద నిక్కీ రాసిన ఒక చిన్న లెటర్ కనిపిస్తుంది. దాన్ని సారా చదివి వినిపిస్తుంది. అది చదవగానే బేర్కి మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడికక్కడే వాంతులు చేసుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ లెటర్లో నిక్కీ ఏం రాసిందంటే, బేర్ యొక్క చనిపోయిన పిల్లి బాడీని ముక్కలుగా కోసి బేర్ తినే ఫుడ్లో కలిపేసింది. ఇంటికి వెళ్లే దారిలో ఇయాన్ బేర్ని అడ్డుకుని, రేయ్, మీ ఇద్దరి రిలేషన్ అస్సలు బాలేదు. నిక్కీని నువ్వేదో వాడుకుంటున్నావ్ అనిపిస్తోంది. ఈరోజు రాత్రి బాయ్స్ నైట్ పార్టీ చేసుకుందాం, నిక్కీని తీసుకురావద్దు అని చెప్తాడు. బేర్ సరే అంటాడు. ఇయాన్ వెళ్ళిపోయాక బేర్ ఆ విష్విల్లో బాక్స్ మీద ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. అవతలి వ్యక్తి బేర్ చెప్పింది విని భయంకరమైన నిజం చెప్తాడు. నువ్వు కోరుకున్న కోరిక వల్ల వచ్చిన ప్రేమ నిజమైంది కాదు. దాన్ని మార్చలేం, క్యాన్సిల్ చేయలేం. నువ్వు బ్రతికున్నంతకాలం ఆ అమ్మాయి నీ చుట్టూ ఇలాగే పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ప్రూఫ్ కోసం బ్యాక్గ్రౌండ్లో ఒక అమ్మాయి అరుస్తున్న సౌండ్ వినిపిస్తాడు. అది నిక్కీలాగే ఉంటుంది. బేర్ భయంతో వణికిపోతాడు. బేర్ ఇంటికి వెళ్లేసరికి నిక్కీ రూమ్ మూలలో తన సొంత వాంతులు, చెమటలో మునిగి ఏడుస్తూ ఉంటుంది. ఇక నిక్కీ స్నానం చేయడానికి వాష్రూంలోకి వెళ్ళినప్పుడు బేర్ తన వెనకాలే వచ్చి, నేను ఇయాన్తో బాయ్స్ నైట్ పార్టీకి వెళ్తున్నా అని బేర్ చెప్పగానే నిక్కీ ఘోరంగా అరుస్తూ సైకోలా ప్రవర్తిస్తుంది. దాంతో బేర్ భయపడి, సరే నువ్వు కూడా రా అని తనతో పాటు బార్కి తీసుకెళ్తాడు. బార్లో నిక్కీ బేర్ని అస్సలు వదలకుండా అతుక్కుపోయే ఉంటుంది. అక్కడ వాళ్లంతా ఒక స్టోరీ గేమ్ ఆడుతుంటే నిక్కీ హాన్సెల్ అండ్ గ్రెటెల్ అనే పిల్లల కథను చాలా వికృతంగా, రక్తం ఏరులై పారే క్రూరమైన కథగా మార్చి చెప్తుంది. అది విని అక్కడ ఉన్నవాళ్లంతా సైలెంట్ అయిపోతారు. ఆ గేమ్లో భాగంగా బేర్కి నీ పక్కన ఉన్నవాళ్లని కిస్ చేయాలి అని ఒక డేర్ టాస్క్ వస్తుంది. బేర్ పక్కన సారా కూర్చుని ఉంటుంది. అంతే, నిక్కీ చాలా కూల్గా వచ్చి సారా కూర్చున్న కుర్చీని లాగేసి తాను బేర్ను కిస్ చేస్తుంది. ఆ తర్వాత రూంలో ఉన్న అందరినీ చూస్తూ, మీరంతా ఒకరోజు చావబోతున్నారు, ఎందుకంటే నాకు బేర్కి ఉన్నటువంటి పవిత్రమైన బంధం ఈ రూంలో ఎవరికీ లేదు అని అరుస్తుంది. ఇయాన్ కోపంతో, నిక్కీ నువ్వు ఓకేనా అసలు అని అడిగితే నిక్కీ సైకోలా నవ్వి జస్ట్ కిడ్డింగ్ అంటుంది. కాని అంతలోనే పక్కనే ఉన్న ఒక గాజు సీసాని పగలగొట్టి ఆ పెంకుతో తన చేతులను, ఒంటిని కట్ చేసుకుని రక్తం కార్చుకుంటూ అరుస్తుంది. బేర్ షాక్లో ఉండిపోయి ఎలాగోలా ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో బేర్ ఏడుస్తూ, ప్లీజ్ నిక్కీ, నీలో ఉన్న పాత నిక్కీగా మారిపో అని అడిగితే, నేనే నీ ఫ్రీకీ నిక్కీని అంటూ పిచ్చిగా ఇల్లు మొత్తం వస్తువులు పగలగొడుతూ వింతగా వెనక్కు నడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి బెడ్రూంలోంచి నిక్కీ వాయిస్ చాలా నీరసంగా వినబడుతుంది. బేర్, నా ఒళ్ళు చల్లబడిపోతోంది, నా మైండ్ శూన్యం అయిపోతోంది అంటుంది. బేర్ లోపలికి వెళ్లి చూస్తే నిక్కీ స్పృహ తప్పి ఉంటుంది. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ బేర్కి సారా నుండి, నువ్వు ఇప్పుడే నన్ను కలవాలి, లేదంటే నేనే నీ ఇంటిలోపలికి వస్తా అని మెసేజ్ వస్తుంది. బేర్ బెడ్ మీద నుంచి లేవబోతుంటే నిక్కీ కళ్ళు తెరుస్తుంది. కాని ఈసారి ఆమె వాయిస్ పాత నిక్కీలా ఉంటుంది. ఆమె ఏడుస్తూ, బేర్ ప్లీజ్ నన్ను చంపేయ్, ఆ రెండో సైకో నిక్కీ మేల్కొనక ముందే నన్ను చంపేయ్, నాకు ఈ నరకం వద్దు అని బెగ్ చేస్తుంది. బేర్ ఏడుస్తూ బయటకు వచ్చేస్తాడు. బేర్ బయట సారాను కలుస్తాడు. సారా బేర్తో, నిక్కీ నిన్ను వాడుకుంటోంది, అయినా నిక్కీకి వాళ్ల నాన్న అంటే అస్సలు ఇష్టముండదు, ఆమె కావాలనే అబద్ధాలు చెప్తోంది. అసలు నిజం ఏంటో తెలుసా? ఇయాన్కి, నిక్కీకి చాలా కాలంగా అక్రమ సంబంధం ఉంది. నిక్కీ ఇయాన్ మీద పగ తీర్చుకోవడానికే నీతో ఇలా నటిస్తోంది అని ఒక పెద్ద బాంబు పేలుస్తుంది. అంతే. సారా ఆ మాట చెప్పి పూర్తి చేయకముందే నిక్కీ వెనక నుండి వచ్చి సారా తల పట్టుకుని కారు డోర్ కేసి ఘోరంగా బాదుతుంది. ఒక్క క్షణంలో సారా అక్కడికక్కడే రక్తపు మడుగులో చనిపోతుంది. నిక్కీ చాలా కూల్గా బేర్ వైపు చూసి, ఇదంతా నీ వల్లే జరిగింది బేర్, నువ్వు కోరుకున్న కోరిక వల్లే. ఇప్పుడు ఈ శవాన్ని దాచడానికి నాకు హెల్ప్ చేయి అంటుంది. ఇద్దరూ కలిసి సారా బాడీని దాచేస్తారు. బేర్ కార్లో ఒంటరిగా వెళ్తూ పిచ్చివాడిలా అరుస్తూ ఏడుస్తాడు.
కార్ సీట్ మీద సారాకి కాలేజ్ నుండి వచ్చిన అడ్మిషన్ లెటర్ రక్తంతో తడిసి ఉంటుంది. బేర్ మళ్ళీ ఆ గిఫ్ట్ షాప్కి వెళ్లి ఆ ఓనర్ కాలర్ పట్టుకుని ఏడుస్తాడు, దీనికి ఏదైనా విరుగుడు చెప్పండి అని. అప్పుడు ఆ ఓనర్ ఒకే ఒకదారి చెప్తాడు, ఈ శాపం విడిపోవాలంటే వేరే ఎవరైనా ఆ విష్విల్లో బొమ్మను విరగ్గొట్టి నిక్కీకి ఈ శాపం నుండి విముక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కాని కోరుకునే వ్యక్తి నిజాయితీగా నిక్కీ మంచిని కోరుకునేవాడై ఉండాలి అని చెప్తాడు. బేర్ వెంటనే ఇంకొక బొమ్మను తీసుకుని కోరిక కోరతాడు కాని అది పనిచేయదు. ఎందుకంటే బేర్ ఆల్రెడీ ఒక కోరిక కోరాడు కాబట్టి. దాంతో బేర్ నేరుగా ఇయాన్ ఇంటికి పరిగెడతాడు. అక్కడ ఇయాన్ కూడా భయంతో వణికిపోతుంటాడు, ఎందుకంటే సారా ఫోన్ నుండి ఇయాన్కి మెసేజెస్ వస్తుంటాయి. బేర్ ఆ విష్విల్లో బొమ్మను ఇయాన్కి ఇచ్చి, రేయ్, ఇందులో ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది, ప్లీజ్ నిక్కీకి ఈ సైకోతనం నుండి విముక్తి కావాలని కోరుకో అని బెగ్ చేస్తాడు. కాని ఇయాన్ బేర్ మాటలు నమ్మడు. ఏంట్రా ఈ పిచ్చి నమ్మకాలు అంటూ కోపంలో ఆ బొమ్మను విరగ్గొట్టి, నాకు $1 బిలియన్ డబ్బు కావాలి అని స్వార్థంతో కోరిక కోరుకుంటాడు. బేర్ ఆశలన్నీ అడుగంటిపోతాయి. తల పట్టుకుని ఇంటికి పరిగెడతాడు. ఇంట్లో నిక్కీ సారా శవంతో ఒక భయంకరమైన పూజ చేస్తూ ఉంటుంది. ఇయాన్ కూడా బేర్ వెనకాలే వస్తాడు. నిక్కీని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని నిక్కీ ఏమాత్రం ఆలోచించకుండా గన్ తీసి ఇయాన్ని అక్కడికక్కడే కాల్చి చంపేస్తుంది. బేర్ భయంతో, నిక్కీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అరుస్తాడు. ఆ మాట వినగానే నిక్కీ శాంతించి బేర్ ఒడిలో పడిపోతుంది. మనం ఎప్పటికీ కలిసి ఉంటాం బేర్ అంటుంది. కాని బేర్కి ఒక విషయం అర్థమవుతుంది, తాను బ్రతికున్నంత కాలం ఈ నిక్కీ ఇలాగే సైకోలా ఉంటుంది, అందరినీ చంపేస్తుంది. ఈ నరకానికి ముగింపు పలకాలంటే తాను చనిపోవడమే ఒకే ఒక్క మార్గం. ఎందుకంటే కోరిక కోరినవాడు చనిపోతే ఆ కోరిక కూడా చచ్చిపోతుంది. దానితో బేర్ పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూంలో దూరి డోర్ లాక్ చేసుకుంటాడు. క్యాబినెట్లో ఉన్న సూసైడ్ పిల్స్ అన్నిటినీ చేతిలోకి తీసుకుని ఒకేసారి నోట్లో వేసుకుని మింగేస్తాడు. తరువాత డోర్ అవతల తనని పిలుస్తూ ఉన్న నిక్కీ దగ్గరికి వచ్చి చివరిసారిగా ఆమెను కోగిలించుకొని కుప్పకూలిపోతాడు. అది చూసి నిక్కీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తాను కూడా చనిపోవాలని ప్రయత్నిస్తుంది. అయితే బేర్ చనిపోగానే ఆ మంత్రశక్తి నిక్కీ మీద నుండి పూర్తిగా తొలగిపోతుంది. ఆమెకు ఒక్కసారిగా స్పృహ వస్తుంది. తన చుట్టూ చూస్తే అటు ఇయాన్ శవం, ఇటు సారా శవం, తన ఒడిలో తనని ప్రాణంగా ప్రేమించిన బేర్ శవం. తాను చేయని తప్పుకి ఆ వింత బొమ్మ శాపం వల్ల తన జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలుసుకుని నిక్కీ ఆ శవాల మధ్య కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇలా ఈ సీన్తో ఈ భయంకరమైన సినిమా ముగుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క పిచ్చి కోరిక ముగ్గురి ప్రాణాలను బలితీసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నరకంగా మార్చేసిందో. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ సస్పెన్స్ మూవీ ఎక్స్ప్లనేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.